రఫీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ సంస్థకి కావాల్సిన సహాయ సహకారాలు, కొంత ఇన్పుట్స్, అడ్వైజరీ ఇన్పుట్స్ అవన్నీ కూడా నేను కొంతకాలంగా ఇస్తూ వస్తున్నాను. అయితే ఒక నిర్మాతగా, ఒక మంచి సినిమాలు తీసే ఒక నిర్మాతగా, దర్శకుడిగా, అట్లాగే ఒక మంచి సంగీతాన్ని ఇచ్చే సంగీత దర్శకుడిగా, తర్వాత నటుడిగా, ఇట్లా ఒక మల్టీ ఫేసెటెడ్, మల్టీ టాలెంటెడ్ వ్యక్తి రఫీ. ప్రసాద్ ల్యాబ్లో కొద్ది రోజుల క్రితం, బహుశా 2-3 వారాలు అనుకుంటాను, అప్పుడు ప్రివ్యూ కోసం పిలిచినప్పుడు చాలామంది వచ్చారు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు నేను కూడా అందులో ఒకడిని. సినిమా ముఖ్యంగా ఒక హంబుల్ ఆరిజిన్ నుంచి, ఒక మామూలు సాధారణ పరిస్థితుల నుంచి వచ్చిన ఒక యువకుడు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా చిరునవ్వుతో ఆ ఒడిదొడుకుల్ని అధిగమించి విజయాన్ని సాధిస్తాడు. ఇది స్థూలంగా చెప్పాలంటే ఆ కథ అన్నమాట, సినిమాకి సంబంధించినంత వరకు. ఆ ప్రయత్నంలో మరి ఏదో చాలా భారీగా, లేకపోతే ఏదో అందరూ ప్రేక్షకులందరూ టికెట్లు కొని మరి ఏడ్చే విధంగా కాకుండా, ఆ ఫెయిల్యూర్లోనే అతను ఒక హ్యూమరస్గా అతను వేసే చిన్న చిన్న ఎత్తులు ఏవైతే ఉంటాయో, ఆ చిన్న చిన్న ఎత్తులు అవన్నీ కూడా ప్రేక్షకుల్ని నిజంగా చాలా కడుపుబ్బ నవ్విస్తాయి. అంటే ఆ మొత్తం థీమ్ యొక్క ట్రీట్మెంట్కి ఒకవైపు చూస్తేనేమో చాలా సీరియస్ థీమ్ అది. ఎందుకంటే చాలా ఒక కుమ్మరి వృత్తికి చెందిన ఒక కుటుంబం నుంచి వచ్చిన హీరో అన్నమాట ఇతను. అట్లాంటిది తండ్రితో ఎప్పుడు విభేదాలు ఉండి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి తన కాళ్ళ మీద నిలబడి అట్లా జీవితంలో ఏదో సాధించాలనే ఆ ప్రయాణంలో ఎంతోమందిని కలుసుకోవడము, ఆ క్రమంలో ఒక అమ్మాయిని కలుసుకోవడము, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిని. సినిమా నేపథ్యం కూడా ఏమిటంటే, మనం ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే కొంచెం డౌన్ అయ్యి జనరల్ రిసెషన్ వచ్చిందో ఆ టైంకి సంబంధించిన సినిమా అన్నమాట. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళ జీవితాలు కూడా ఎంత నిజంగా బుడగలాంటి జీవితం అనే ఒక మెసేజ్ కూడా దాంట్లో మనకి కనిపిస్తుంది. అంటే ఎప్పుడు లక్షల్లో జీతం వస్తుందో, ఎప్పుడు అసలు తెల్లారి కంపెనీకి వెళ్ళేసరికి పింక్ స్లిప్ ఉంటుందో తెలియని పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అట్లా మిళితం చేసుకుంటూ, అంటే అనిశ్చిత పరిస్థితుల్లో, ఒక డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్లో పట్టుదల, కృషి, కొంత సృజనాత్మకత ఉన్న యువకులు, యువతి కలిసి జీవితాన్ని ఎట్లా ఎదుర్కొంటారు. సరే, మామూలుగా సినిమాటిక్గా ఏదైనా కూడా కథ సుఖాంతం కావాలి కాబట్టి విజయాలు సాధిస్తారు. కానీ సాధిస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో క్రమంలో హీరో పాత్ర రఫీ పోషించాడు. క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు అవన్నీ కూడా చాలా హిలేరియస్గా, అంటే ప్రేక్షకులకు ఎక్కడా విసుగు కలిగించకుండా చిన్న చిన్న, అంటే మనం స్ట్రీట్ స్మార్ట్ టెక్నిక్స్ అని అంటాం చూడండి, అట్లాంటివి అనమాట. ఆ స్ట్రీట్ స్మార్ట్ టెక్నిక్స్ అవన్నీ యూజ్ చేసి ప్రేక్షకుడికి ఒకవైపు ఆనందాన్ని పంచుతూనే తన మెయిన్ థీమ్ నుంచి పక్కకు వెళ్లకుండా, అంటే కేవలము ఏదో జోకులన్నీ కలిపి ఒక సినిమా తీసినట్టు కాకుండా ఆ థీమ్ని ఫోకస్లో పెట్టుకుంటూ దాని చుట్టూ ఈ చిన్న చిన్న ఈ సంఘటనలు అల్లుతూ ఆ విధంగా సినిమా తీశాడు. ప్రేక్షకుడికి ఫుల్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. దాంట్లో 3-4 పాటలు ఉన్నాయి. దాంట్లో పాట లిరిక్స్ కూడా చాలా భావగర్భితంగా ఉన్నాయి. కొమ్మల్లో పూచే చిట్టి పొట్టి మొగ్గలు పూయకుండానే వాడిపోయానా, ఎంత భావం ఉంది చూడండి. సో తప్పనిసరిగా పాటలు కూడా హిట్ అవుతాయని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇది ప్రేక్షకుడికి 100% వాల్యూ ఫర్ మనీ. అండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుడిని కూడా కొంత ఆలోచింపజేస్తుంది. సరే,
హ్యూమర్ పార్టు అదంతా పక్కన పెడితే కూడా మనం పరిస్థితులను చిరునవ్వుతో ఎట్లా అధిగమించాలి అనే ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా ఉంటుంది. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా కూడా మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ ఈజ్ అ మస్ట్ సీ మూవీ. థ్యాంక్ యూ.